గైస్, హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అంటే అది షిరిడి రావడమే. అంటే దీనికంటే హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి, కానీ రీసెంట్ టైమ్స్లో నేను ఇది నా చిన్నప్పటి నుంచి అనుకుంటున్న కోరిక కాబట్టి నేను ఈ విషయంలో మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్గా మేము థర్స్డే రోజే షిరిడి వెళ్ళాలి, ఆ రోజే హారతి అందుకోవాలి అని చెప్పేసి అదే ప్లానింగ్ తోటి 2 days ముందే స్టార్ట్ అయిపోయాము. సో ఫస్ట్ డే అయితే టైం వేస్ట్ ఎందుకు అని చెప్పేసి రూమ్ తీసుకొని శనిశింగణాపూర్కి వెళ్ళాం కదా. సో నేను ఆ టూర్ ప్లాన్ కూడా దీంట్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇంకెవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చెక్ చేయండి. ఐ కార్డ్లో కూడా యాడ్ చేస్తాను. అయితే మేము సింగనాపూర్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు టైం వచ్చేసి 10:30 అలా అయిపోయింది. సో లైట్గా టిఫిన్స్ అలా చేసేసి పడుకున్నాం. మళ్ళీ ఎర్లీ మార్నింగే 2కి లేచాం, ఎందుకంటే హారతి మార్నింగ్ 4కి గేట్స్ ఓపెన్ చేస్తారు. ఈలోపే చాలామంది ఫిల్ అవుతారని చెప్పారు మాకు ట్రైన్లో కొంతమంది. సో అందుకోసం అని చెప్పేసి మేము ఎర్లీగా అయితే రెడీ అయ్యి వెళ్ళాం. చూడండి, అసలు దారిలో కూడా ఎవ్వరు జనాలు కూడా లేరు. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మేము వెళ్ళినప్పుడు శ్రీరామనవమి రోజు కదా, కాబట్టి ఆ రోజు నైట్ మొత్తం కూడా గేట్స్ క్లోజ్ చేయలేదు. నైట్ పుట్టి హారతి ఇచ్చేసి బాబాని అలా అలంకరించి ఉంచారనమాట. సో అందుకని రష్ కూడా లేరు. నైట్ అంతా కూడా దర్శనం చేసుకునే వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి మనం వెళ్ళాల్సిన మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. మొత్తం 6 or 8 గేట్స్ ఉంటాయి. మేమైతే 8th గేట్ నుంచి ఎంట్రీ అయ్యాము. మొబైల్ ఫోన్స్ అయితే లోపలికి అలో లేవు. అండ్ నేను దర్శనం చేసుకునే టైంకి అంటే నార్మల్గా లైవ్ వస్తుంది కదా, సో అది నేను ఇంటికి వచ్చాక చెక్ చేశాను. అదేంటో శ్రీరామనవమి రోజు ముందు రోజు ఆల్మోస్ట్ 11 to 12 hours అంటే నైట్ 2 వరకు కూడా లైవ్ అందులో సేవ్ చేశారు. అండ్ నెక్స్ట్ డే 4 నుంచి మళ్ళీ ఈవినింగ్ వరకు సేవ్ చేశారు. అది ఏంటో కానీ ఆ మధ్యలోనే 2 to 4 మధ్యలోనే మా దర్శనం అయిపోయింది. మేము బయటకు వచ్చేసాము. నేను వీడియోలో చూస్తే నాకు కనిపించలేదు ఎక్కడ, అయినా పర్లేదు. నేను అక్కడే ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 2 to 3 times నేను 3 times అక్కడే దగ్గరే ఉండి దర్శనం చేసుకున్నాను. బికాజ్ రష్ లేరు కదా. సో నేను వెళ్ళిన వాళ్ళు ఏమనలేదు, చాలా దూరం నుంచి వచ్చా, మళ్ళీ ఒకసారి చూడాలనిపిస్తుంది అంటే పంపించారు. సో అలా నేను 3 times అయితే దర్శనం చేసుకున్నాం. మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక విండో ఉంటుంది సైడ్కి, రైట్ హ్యాండ్ సైడ్. మళ్ళీ మనం అక్కడ నుంచి చూసినా బాబా ఫేస్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. నేను అసలు ఫస్ట్ టైం అక్కడ చూడగానే నాకు అసలు ఐస్లో వాటర్ ఆగలేదు. చాలా ఏడ్చేసాను, అసలు చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అండ్ కాసేపు అక్కడ కూర్చున్నాం వేప చెట్టు కింద. శ్రీరామనవమి కాబట్టి కొంచెం అక్కడ డెకరేషన్స్ అది ఇది చేశారు. వీడియో అయితే ఎక్కడ అలో లేదు. ఒకే ఒక్క పాయింట్లో డిసప్పాయింట్ అయ్యాను. ఏంటి అంటే బయట ఒక మ్యూజియం ఉంటుంది అంట. సో నేనైతే అది చూడలేదు. అక్కడ ఎవరు కూడా మనకు చెప్పరు ఇది ఉంటుంది అది ఉంటుంది చూడండి అని చెప్పి, మనల్ని ఎవరు గైడ్ చేసే వాళ్ళు కూడా ఉండరు. ఏంటంటే మనకేమైనా ప్లేసెస్ తెలిస్తే మన సొంతంగా మనం చూసుకోవడం తప్ప మనకెవరు చెప్పేవాళ్ళు ఉండరు. సో ఇలాగో ఇంత దూరం వచ్చాం కదా, దర్శనం ఎర్లీ మార్నింగ్ అయిపోయింది. అండ్ రూమ్ చెక్అవుట్ వచ్చేసి 9:30కి అలా చేయాలి. సో మేము మళ్ళీ రూమ్కి వెళ్ళేసి కాసేపు అలా పడుకొని 9:30, 10కి అలాగా బయటకు వచ్చాము. సో షాపింగ్ ఏం చేయలేదు. ట్రైన్ అయితే ఈవినింగ్ ఉందన్నమాట 5:30కి. సో ఈ గ్యాప్లో ఏం చేద్దామని బయటకు వస్తే ప్రసాదాలయాలో ఫుడ్ ఉంటుంది అని చెప్పి అక్కడ చెప్తున్నారు. సో సరే ఫ్రీ భోజనం కదా, ఫస్ట్ వెళ్ళి అక్కడ తిందామని చెప్పేసి టోకెన్స్ తీసుకున్నాము మా 4 members కోసం. అండ్ లోపలికి వెళ్ళాం. యాక్చువల్గా రష్ ఎవరు లేరు. మేము ముందు రోజు శనిశింగణాపూర్కి వెళ్ళినప్పుడు చూస్తే ఫుల్ రష్. అసలు టోకెన్స్ కోసం ఆల్మోస్ట్ 1 to 2 kilometers వరకు జనాలు నిల్చున్నారు. అండ్ మేము వెళ్ళిన టైంకి అసలు జనాలు ఎవ్వరూ లేరు, చాలా ఫ్రీగా ఉండే లైన్, వెయిటింగ్ కూడా ఏం లేదు. మేము అలా లైన్లోకి వెళ్ళామో లేదో అలా లైన్ కదిలిపోయింది. అండ్ వెళ్ళి కూర్చున్నాం కూడా అసలు. సో ఇక్కడికంటే కూడా చిలుకూరి ప్రసాదాలయ అని ఇంకొకటి ఉంటుందంట. అది తెలుగు వాళ్ళ భోజనం, అక్కడ చాలా బాగుంటుంది అని చాలామంది చెప్పారు. బట్ మనకు అది ఐడియా లేదు కదా ఆ ప్లేస్. సో మేమైతే ఇక్కడ వెళ్ళాము. అంటే నిజంగా అయితే మనం తినలేమండి ఇక్కడ రోటీ కానీ కర్రీస్ కానీ. కాకపోతే దేవుడి ప్రసాదం అనేది మనకు దొరకడమే కష్టం. సో దొరికిన దాన్ని హ్యాపీగా స్వీకరించాలి.
సో మనం తినే అంతే వేసుకోవాలి, ఎక్స్ట్రా వేసుకొని కూడా వేస్ట్ చేయకూడదు. చూడండి హాల్ ఎంత పెద్దగా ఉందో. నాకైతే తిరుపతి గుర్తొచ్చింది. ఇలాంటివి చాలా హాల్స్ ఉంటాయి తిరుపతిలో అయితే. ఇక్కడ నాకైతే ఒకటి కనిపించింది. దీనికి గేట్స్, ఎంట్రన్సెస్ చాలా ఉన్నాయి. సో మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు, ఆ లైన్లో కూర్చోవాలి, అక్కడ నుంచి స్టార్ట్ అని. ఎలాగోలా మా భోజనాన్ని మేమైతే ఇక్కడ కంప్లీట్ చేసాము. కానీ నాకు ఒకే ఒక్క విషయంలో ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. నేను ఆల్రెడీ చెప్పాను కదా మ్యూజియం చూడలేదని. అండ్ ఇంకా తర్వాత బయట ఒక పార్క్ ఉంటుంది అని చెప్పారు. అండ్ సాయిబాబా థీమ్తో ఒకటి థియేటర్ సంథింగ్, అందులో అన్ని దేవుళ్ళది ఒక ట్రైన్ జర్నీ ద్వారా చూపిస్తారు అని చెప్పేసి నేను ఇవి రిటర్న్ వచ్చేటప్పుడు ట్రైన్ జర్నీలో చూశాను. ఒకవేళ ముందే చూసుంటే అవి కూడా కవర్ చేసేదాన్ని. అయినా అసలు టైం లేదు. 2 days మేము షిరిడిలో ఉన్నా కూడా నాకు అసలు టైం సరిపోయినట్టు కూడా అసలు అనిపించలేదు. 1 day అటు వెళ్ళాము, ఒక రోజేమో ఇక్కడ దర్శనంకి అయిపోయింది కదా. అండ్ ఇక్కడ నుంచి మేము తినేసిన తర్వాత బయటికి వెళ్ళి కాసేపు అయితే షాపింగ్ చేసాము. నేను షాపింగ్లో కూడా పెద్దగా ఏం తీసుకోలేదు. దానికి కూడా ఒక వ్లాగ్ చేస్తాను, నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ మీరు బాబా భక్తులు అయితే కామెంట్స్లో కూడా ఓం సాయిరామ్ అని మెన్షన్ చేయండి. ఈ స్వీట్ బాగుందండి, లైక్ రవ్వతో చేస్తారు కదా, అది స్వీట్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా నేను రైస్ అయితే ఎక్కువ తినలేను కాబట్టి ఎంత తినాలో అంతే వేసుకున్నాను. ఇచ్చిన ఒక చపాతీలో కూడా కొంచెం వేస్ట్ చేశాను. యాక్చువల్గా అయితే నేను చెయ్యను, బట్ చేయాల్సి వచ్చింది ఇక్కడ. తినేసి మేము బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ పైన ఒకటి మ్యూజియంకి దారి ఉందని చెప్పారు. అప్పుడు గుర్తొచ్చింది నాకు, ఒక మ్యూజియం ఉంది కదా అని చెప్పి. సో వెళ్ళాను పైకి. వెళ్ళిన తర్వాత అది ఛత్రపతి శివాజీ గారికి సంబంధించింది. సో వీడియో అయితే అలో చేయలేదు. ఇలా హట్స్ ఉన్నాయి కదా, వీటిల్లో చాలా రకాల కత్తులు ఉంటాయి కదా, కత్తులు, ఖడ్గాలు, చిన్న చిన్న చాకులు, అవన్నీ చాలా డిఫరెంట్ సైజెస్లో అలా ఉన్నాయి. అండ్ పాతకాలం యుద్ధాలలో యూజ్ చేసేవి అవి ఉన్నాయన్నమాట. సో అవన్నీ అయితే చూసొచ్చాం. నాకు పెద్దగా ఏం అర్థం కాలేదు, ఉన్నాయని చాకులే అక్కడ అంతే. అక్కడ నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత చెప్పాను కదా షాపింగ్కి వెళ్ళాము, కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అనమాట. నేను మా సిస్టర్ మాత్రమే షాపింగ్కి వెళ్ళాము. మిగిలిన 2 పిల్లల్ని చూసుకొని అక్కడే ప్రసాదాలయ దగ్గర వెయిట్ చేశారు. అండ్ ప్రసాదం కూడా అక్కడే షిరిడిలోనే తీసుకున్నాం. సో అక్కడ నుంచి రిటర్న్ అయ్యి మళ్ళీ స్టేషన్కి వచ్చేసాము. సో మా జర్నీ అయితే ఇలా జరిగిందండి, 2 days. మీరు ఎప్పుడైనా షిరిడి వెళ్ళారా? మీ ఫీలింగ్స్ ఏంటి? మీరు ఏదైతే మిస్ చేశారో, ఏమైనా చెప్పాలనుకుంటున్నారో అన్ని కామెంట్స్లో అయితే షేర్ చేసేయండి. అండ్ రిటర్న్లో మేమైతే ఆంధ్ర హోటల్ అని చెప్పాను కదా, అక్కడ నుంచే ఫుడ్ పార్సల్ తీసుకొచ్చాము. అండ్ రిటర్న్లో అయితే అదే తినేసాము. టీ తాగాలని చాలా అనిపిస్తుంది జర్నీలో, కాకపోతే ట్రైన్లో టీ అసలు తాగలేము. మీరు కూడా ట్రై చేయకండి దయచేసి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. అండ్ మా సిస్టర్ వాళ్ళు సికింద్రాబాద్లో, అంటే సికింద్రాబాద్ కంటే ముందే లింగంపల్లిలో అయితే వాళ్ళు దిగిపోయారు. అండ్ మేము ఇంటికి వచ్చేసరికి అయితే 2:30 అయిపోయింది. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయానండి. అందుకే నాకు వీడియో పెట్టడానికి కూడా 2-3 days టైం పట్టింది. అండ్ పిల్లలు బాయ్ చెప్తున్నారు, అండ్ నేను కూడా బాయ్ చెప్తున్నాను. బాయ్ గాయ్స్. మిగిలిన వీడియోని అయితే డిస్క్రిప్షన్లో పెడతాను, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.